సుమన్, కళ్యాణ్, ఈ రౌండ్లో గెలిచిందెవరో నిర్ణయించి చెప్పండి. ఇది యాక్చువల్లీ చిన్నదే ఉంది, కానీ ఇది ఒక్కటినే ఉంది కదా అని అంటున్నాను. సరే చెప్తా. ఆ చిన్నదే ఉంది అంటున్నావు, ఆ చిన్నదానిపైన అన్ని ఉన్నాయి కదా. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. కానీ ఉన్న కూడా సెంటర్ లో ఉండాలి కదా. యాక్చువల్లీ సెంటర్ లో ఉండాలని రూల్ ఏం చెప్పలేదు. సెంటర్ లోనే చెప్పలేదు. బాక్స్ లోపల కాదు కదా, చిన్న లైన్ టచ్ అవుతుంది. అది కూడా లేదు కదా, మరి ఒకటి కూడా టచ్ అవుతుంది. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారైడు? లోపల ఉంది కదా, ఇదంతా లోపల ఉన్నట్లే కదా. 10% ఆల్రెడీ బయట ఉంది కదా. దానికి దీనికి కంపేర్ చేయి. చూస్తే తెలియట్లా. లోపల ఉండాలి అని అంటున్నాను. ఇప్పటికి 10 సార్లు చూశాను. డిస్క్వాలిఫై చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్తే మీరు కేవలం నిర్ణయం తీసుకోవాలి. రౌండ్ని డిస్క్వాలిఫై చేసే అధికారం మీకు లేదు. బిగ్ బాస్ బ్లూ టీమ్ బాక్స్ లో ఎంతో కొంత ఉంది, ప్లస్ దట్టు స్లోప్స్ కూడా మెజారిటీ బాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. బ్లూ టీమ్ ఈస్ విన్నర్. పద్ధతి కాదు ఇది, పద్ధతి కాదు. నువ్వు లెక్కపోతుండు. ఏం చెప్పారంటే బాక్స్ లోపల ఉండాలి అని అన్నారు. బాక్స్ లోపల ఉండాలి అని అన్నారు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? నీ డిసిజన్ ప్రకారం బర్నీ గారి హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నా డిసిజన్ బట్టి బర్నీ గారి టీం విన్ను. ఎర్రిపుక్కులు మీరిద్దరు. నగరి కల్కత్తా పూరి టింగ్ డింగ్, నా లవడాలో టింగ్ డింగ్.